అలాగే వెన్నుపోటు పొడిచి ఎప్పుడు కూడా అధికార దాహం తప్ప ప్రజల్ని అవసరాలను వదిలేసే ఒక వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు. అలా 20 సంవత్సరాల పైన పాలించిన తెలుగుదేశం నాయకులు చెప్పేది ఏంటంటే మీకు కలర్ టీవీ ఉచితంగా ఇస్తామని చెప్తారు. వీళ్ళు కలర్ టీవీ ఉచితంగా ఇస్తామనుకున్నప్పుడు మీరు అడగాల్సింది కేబుల్ కనెక్షన్ ఎవరిస్తారని కూడా అడగండి. కరెంటు బిల్లు ఎవరు కడతారని కూడా అడగండి. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదో చెప్పారు 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, మరి రైతులు పొలాల కోసం మోటార్ వేసుకోవాలా లేదంటే టీవీ పెట్టుకోవాలా? ఒకవేళ టీవీ పెట్టుకుంటే మోటార్ కాలిపోతే, మోటార్ పెట్టుకుంటే టీవీ కాలిపోతే, రెండు ఏదో ఒకటే చేయాలి. ఒకవేళ రెండు పెట్టుకుంటే రెండు పోతాయి. మరి ఆ రిపేర్లకి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తా. ఏంటి దౌర్భాగ్యపు ఆలోచనలు? దీనిని ఇంగ్లీష్ లో థాట్ పోవర్టీ అంటారు. భావ దారిద్ర్యం అంటే ప్రజలకి నీకు చేసే ఒకవైపు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం ఆయన ముందుకొస్తే, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా పెంచాల్సింది పోయి, వాడి ఆత్మ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి, ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా మీకు టీవీలు ఇస్తాం, మీకు ఉచితంగా ఇస్తామని చెప్పి మీరు ఎప్పుడు వాళ్ళ కాళ్ల మీద నిలబడగలిగే సామాజిక పరిస్థితులు మీరు సృష్టించలేరా? ఇదా దౌర్భాగ్యం. మన దేశానికి, మన ప్రజలకు కావాల్సింది ఇలాంటి రాజకీయ నాయకులు కావాలా? మనకి కావాల్సింది నిజంగా ప్రజాసేవ చేయగలిగే, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేయగలిగే ఒక ప్రజా నాయకుడు కావాలి. అది అన్న చిరంజీవి కావాలి. తిరుగుతా ఉన్నారు. లేదా మీకు ఆత్మ గౌరవం లేదా, సిగ్గు లేదా, శరం లేదా?